నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాయి ప్రియ. మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. గురువారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ సేవలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా 2026 మేడారం మహాజాతరను దృష్టిలో పెట్టుకుని ఈ హెలికాప్టర్ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుంచి ఒక హెలికాప్టర్, మేడారంలో మరో హెలికాప్టర్ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు హన్మకొండ నుంచి మేడారం వెళ్లే వీఐపీ దర్శనం అనంతరం తిరిగి హన్మకొండకు చేరుకునేలా రౌండ్ ట్రిప్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఒక్కో వ్యక్తికి రౌండ్ ట్రిప్ టికెట్ ధర 35,999గా నిర్ణయించామని, జనవరి 23 వరకు బుకింగ్ చేస్తే ప్రత్యేక ఆఫర్ కింద 30,999 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. జనవరి 24 నుంచి సాధారణ ధరలు అమల్లోకి వస్తాయని తెలిపారు. అలాగే మేడారం జాతరను ఆకాశం నుంచి వీక్షించేందుకు 6 నుంచి 7 నిమిషాల జాయ్ రైడ్ సదుపాయం కూడా కల్పించినట్లు తెలిపారు. జాయ్ రైడ్ కు ఒక్కో వ్యక్తికి 4,800గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ సేవలు ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కొత్తగా అభివృద్ధి చేసిన మేడారం ఆలయ సౌకర్యాల దృష్ట్యా ఒక హెలికాప్టర్ రౌండ్ ట్రిప్ కు మరో హెలికాప్టర్ జాయ్ రైడ్ కు వినియోగించనున్నట్లు చెప్పారు. గత 10 సంవత్సరాలుగా సేవలందిస్తున్న తంపి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ హెలికాప్టర్ సర్వీసును నిర్వహిస్తుందని వెల్లడించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో పాటు జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, సూర్యకిరణ్, సుబేదారి పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ తదితర అధికారులు హెలికాప్టర్ జాయ్ రైడ్ లో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనము హన్మకొండలో మేడారం జాతరకి సంబంధించి ఒక చాపర్ రైడ్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇక్కడ మనకి అంటే మేడారంలో ఇంకొకటి ఉంది, ఇక్కడ హన్మకొండ నుంచి అదనంగా భక్తుల కోసం ఫ్రమ్ హన్మకొండ టు మేడారం అండ్ అప్ అండ్ డౌన్ అంతా కలిపి 31,000 మనం ఛార్జ్ చేస్తాము. అలాగే ఒక 5 to 7 minutes జాయ్ రైడ్ కోసం కూడా ఇక్కడ మనకి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ సేవలు కూడా ఈరోజు నుంచి ప్రారంభం చేస్తున్నాము. సో ఇవన్నీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావుపై సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని 7 3వ వార్డుల్లో 2వ రోజు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సతీష్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంచుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో బాకీ ఉన్న హామీలను ప్రజలకు వివరించడం జరుగుతుందని సతీష్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కేవలం కేసీఆర్ కుటుంబాన్ని దూషించడానికే పరిమితమైందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా కేటీఆర్, హరీష్ రావు తప్పు చేసి ఉంటే ప్రజల ముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ప్రాముఖ్యమైన సమయాల్లో సిట్ విచారణ పేరుతో తమ నాయకులను వేధిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి నెరవేర్చవలసి ఉన్నది, ఎంత బాకీ ఉన్నాయని చెప్పే విషయంలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకు అవగాహన చేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని హామీలు ఇచ్చింది, ఇంతవరకు నెరవేర్చలేదు అని చెప్పుకుంటూ తిరగడం జరిగింది. ఇక్కడ పోయినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళే చెప్తాను ఇంత హామీలు ఇచ్చింది, ఇంకా ఇవ్వలేదు అని చెప్పి. సో ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది కాక 3 విషయాలు నేను చెప్పవస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగానే ఏమైనా చేసి కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబాన్ని ఏదో రకంగా దూషించుడు, ఏదో రకంగా ఏదో మాట్లాడుడు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదే విధంగా కొనసాగేదంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా, యావత్ తెలంగాణలో కూడా గెలిచే మెజారిటీ పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీయే. దాని గుర్తు అని కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ ప్రజల్లో కూడా స్పందన అంత బ్రహ్మాండంగా కనబడుతున్నది. మీరు చేసే కార్యక్రమాలతో కూడా
ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ త్రైమాసిక సమావేశంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు తమ పరిధిలో ఎదురవుతున్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలో మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగజీవన్ రావు విగ్రహ స్థాపానికి అనువైన పార్కు స్థలాన్ని గుర్తించాలని అధికారులకు, కమిటీ సభ్యులకు సూచించారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ డీడీ నిర్మల్తో పాటు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్టా రవి, ఈవి శ్రీనివాసరావు, పల్లెపాడు దామోదర్, సింగారపు రవి, నునావత్ జవహర్లాల్, రడపాక పరంజ్యోతి, వద్దిరాజు రామచంద్ర పాల్గొన్నారు. అలాగే కాజిపేట, హన్మకొండ, పరకాల, మామునూరు ఏసీపీలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. శుక్రవారం హన్మకొండ చౌరస్తాలో భారత స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించిన నేతాజీ దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడిగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమంలో ముందుగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ వక్తలు నేతాజీ చేసిన సేవలను గుర్తు చేశారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వేచ్ఛ ఇస్తాను అనే ఆయన పిలుపు యువతను నేటికి ప్రేరేపిస్తుందని వక్తలు పేర్కొన్నారు. నేతాజీ ధైర్యం, త్యాగం, దేశభక్తి భావనలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అనుసరించాలని కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ వేడుకలలో స్థానిక నాయకులు తైలం వేణుగోపాల్, వలస అశోక్, మార్క సునీల్, గాండ్రాతి రాజు, చీకటి రాజు, సూరాసి మహేష్, లక్కాకుల రాజు, కొంగర ప్రభాకర్, మాధవశ, మచ్చరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజలు గుర్తించాలి. భారత ప్రభుత్వం కూడా వెంటనే గుర్తించి అతనికి ఇచ్చిన భారత రత్నను వాపసు తీసుకొని ఇలా సిగ్గుమాలిన పనిచేసిన ఆ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి భారతరత్న ప్రకటించి అంకిత భావం ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు వారి జయంతి సందర్భంగా హన్మకొండ చౌరస్తాలో మేము స్వచ్ఛందంగా సుభాష్ చంద్రబోస్ వారసులమని ఇలా గర్వంగా చెప్తూ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఇలా వైభవంగా చేస్తున్నాము. ఈ తైలం యాదగిరి గారి కుమారుడు పెద్దలు తైలం వేణుగోపాల గారు వారు మాకు ఎంతో ఉత్తేజపరుస్తూ ఈ కార్యక్రమాన్ని వారి తండ్రి గారు సుభాష్ చంద్ర విగ్రహాన్ని నెలకొల్పారు. అదే విధంగా వారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వరంగల్ జిల్లాకు ఒక మీడియాగా పాయింట్ కలిగిన ఈ ప్రాంతాన్ని అదే విలువ, అదే గౌరవించి ఈ ప్రాంతానికి సుభాష్ చంద్ర చౌక్ చేయాలని, ఈ ప్రాంతాన్ని అంధకారం తొలగించి సుభాష్ చంద్రను గౌరవించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు యువకులను మీ రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పి ఎలుగెత్తి చాటి నేడు మనము ఈ యొక్క స్వతంత్ర భారతావనిలో స్వేచ్ఛాజీవులుగా మనం ఉంటున్నామంటే ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు చేసిన వారి త్యాగమే నేడు మనం అనుభవిస్తున్న ఈ ప్రతిఫలం. ఈ ప్రతిఫలానికి మనం వారికి ఇచ్చే గౌరవం ఎంతో ఉన్నతంగా ఉండాలి. ఆ యొక్క భారతరత్నను తిరిగి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పాదాల చెంతకు మనం చేర్చే వరకు 6 దిశలు ప్రతి ఒక్క యువకుడు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, క్రాంతి కిరణ్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోలీసులు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయంగా ప్రశ్నించే గొంతులను అణచివేయడానికే ఈ చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ తమపై పోలీసులు
అనవసరంగా జోక్యం చేసుకుని అడ్డుకోవడంపై ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు పనిచేస్తున్నారని, ఇది నియంతృత్వ ధోరణులకు నిదర్శనమని పేర్కొన్నారు. పోలీసుల తీరుపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం రాకముందే టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి చట్టం రూపొందించారని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా చట్ట పరిధిలోనే ట్యాపింగ్ చేస్తూ ఉంటాయని ఆయన అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ట్యాపింగ్ అనేది కొత్తగా తీసుకొచ్చిన విధానం కాదని, దేశ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం చట్టబద్ధంగా అమలవుతున్న ప్రక్రియ అని వివరించారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే నిర్దిష్ట నిబంధనలు పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అధికారాన్ని వినియోగిస్తాయని తెలిపారు. ట్యాపింగ్ విషయంలో రాజకీయంగా అపోహలు సృష్టించడం సరికాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. చట్టంలో ఉన్న అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోకుండా ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టానికి లోబడి అన్ని చర్యలు జరుగుతాయని, భద్రతా కారణాలతో చేపట్టే ట్యాపింగ్ను తప్పుగా చిత్రీకరించడం అనవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ట్యాపింగ్ అనేది నేరం కాదు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే అని చెప్పి స్వాతంత్రం రాంగమునుపే 1885 సంవత్సరంలోనే ఆనాటి బ్రిటిష్ పాలకులు ఈ ట్యాపింగ్ కోసం ఒక చట్టం రూపొందించారు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, ప్రజల శ్రేయస్సు కోసం టెర్రరిస్టు దాడులు జరగకుండా, బయట నుంచి ఈ దేశం మీద దాడులు జరగకుండా, పహల్గాంలో మన జరిగిన దాడి లాంటిది కానీ, మన హైదరాబాద్లో గతంలో జరిగిన గోకులు, లుంబిని చాటు, లేకపోతే సాయిబాబా దేవాలయం మీద జరిగిన దాడి కానీ, లేకపోతే మావోయిస్టు తీవ్రవాదుల దాడులు కానీ, పోలీస్ స్టేషన్ల పేల్చివేతలు కానీ, రాజకీయ నాయకుల హత్యలు కానీ, ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందే ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ విధానం తదితర అంశాలను జిల్లా ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు త్వరిత న్యాయం, పారదర్శక సేవలు అందేలా ప్రతి పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి వర్సెస్ లిక్కర్ వ్యాపారులు, ఎక్సైజ్ అధికారుల మధ్య జరిగిన పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సంస్థాన్ నారాయణపూర్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాప్ను ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులు దగ్గరుండి తెరిపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు కొనసాగాలని స్పష్టం చేస్తూ ఎటువంటి అక్రమ జోక్యాన్ని సహించేదే లేదని అధికారులు హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలోనే ఉదయం నుంచే వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, అధికారుల మధ్య చోటు చేసుకున్న ఈ పరిణామాలు రానున్న రోజుల్లో మరింత రాజకీయ చర్చకు దారితీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు, డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి మనం చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్, డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము మా ఈఎస్, డీసీ గారు మమ్మల్ని
ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. ఎవరు అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. ఇది మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది. అనంతసాగర్లోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి ఏటా నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం శ్రీతం 2026 ఈ నెల 26 మరియు 27 తేదీలలో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏఏ రాజశ్రీ రెడ్డి తెలిపారు. కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ ఝాన్సీ రాణి మరియు శ్రీమతి జె వేదిక సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ శ్రీతం విద్యార్థులు ప్రతిభను వెలికితీసే ఒక అద్భుత వేదిక అని, సంగీతం, నృత్యం, సాహిత్యం, నాటకం, ఫ్యాషన్ షో వంటి విభాగాల్లో యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఉత్సవం స్ఫూర్తిదాయక అవకాశంగా నిలుస్తుందని, విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక అవగాహన పెంపొందించడమే ఈ ఉత్సవ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఉత్సవంలో మొదటి రోజు సాంప్రదాయ దినోత్సవం జరుగుతుందన్నారు. ఇందులో విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలంకరణతో పాల్గొని పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ వంటి పోటీల్లో పాల్గొంటారని, రెండవ రోజు సాయంత్రం నృత్య ప్రదర్శనలతో పాటు సెలబ్రిటీ సింగర్ కశ్యప్ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. రెండవ రోజు ప్రముఖ గాయకుడు కశ్యప్ తన అద్భుతమైన గాన ప్రతిభతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారని, ఆయనతో కలిసి ప్రాఖ్యాత లైవ్ మ్యూజిక్ గ్రూప్ బ్రాండ్ ఆరోహి వేదికపై సందడి చేయనున్నారు. ఈ కలయిక సంగీత అభిమానులకు ఒక అపూర్వ అనుభవం అందించనుంది. సింగర్ పాటలు, మెలోడీ నెంబర్స్, ఎనర్జెటిక్ బీట్స్తో కూడిన లైవ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. ఆరోహి బ్యాండ్ వారు లైవ్ పర్ఫార్మెన్స్, రిథమ్, స్టేజ్ ప్రెజెన్స్ ఈ కార్యక్రమానికి మరింత ఊపును ఇవ్వనుంది. ఈ లైవ్ మ్యూజికల్ నైట్ ద్వారా విద్యార్థులు ఒత్తిడిని మరిచి ఉత్సాహంలో, ఆనందంతో సంగీతాన్ని ఆస్వాదించే అవకాశం పొందనున్నారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాకుండా యువతను ఏకం చేసే ఒక సంగీతాత్మకంగా నిలవనుంది. యువత ఉత్సాహం, సంగీతం, సందడి, రంగుల వేదిక ఇవన్నీ కలిసి ఒక అద్భుత దృశ్యాన్ని అందించనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీ రెడ్డితో పాటు కన్వీనర్లు ఝాన్సీ రాణి, వేదిక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేణుగోపాలస్వామి, స్టూడెంట్ కన్వీనర్ల సరియు, అర్చన, రక్షిత, సిరితన్మయి, అక్షయ రెడ్డి మరియు కె శ్రీజ పాల్గొన్నారు. మా శ్రీతం 2026 ప్రమోషన్స్లో భాగంగా ఈ శ్రీతం అనేది మేము ఎందుకు చేస్తున్నాము, ఏమేమి ఉంటాయి అనేది మీ అందరితో పంచుకోవడానికి వచ్చాము. సో శ్రీతం అనేది మా యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్. సో దీంట్లో డే 1లో ట్రెడిషనల్ డే ఉంటుంది. ఈ ట్రెడిషనల్ డే అనేది ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, డిఫరెంట్ రిలీజియన్స్, తర్వాత డిఫరెంట్ కల్చర్స్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ పిల్లలు డిఫరెంట్ వేషధారణలో ఉంటారు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని చెప్పడానికి డిఫరెంట్ వస్త్రధారణలో వస్తూ ఉంటారు. అది డే 1లో డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది చేస్తాము. డే 2 వచ్చేసి మనకు 6 స్టార్ట్ అవుతుంది, ప్రో నైట్ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ స్టూడెంట్ డాన్సెస్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత ర్యాంప్ వాక్, తర్వాత ఈ కశ్యప్ అనే సింగర్ సెలబ్రిటీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఈ ముఖ్యంగా ఇలాంటి ఈవెంట్స్ వల్ల పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి మేము ఇలాంటి ఈవెంట్స్ అనేవి రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము. పిల్లలకి ఈ ఈవెంట్స్ ద్వారా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మేనేజరల్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఎంత చదువులో ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కూడా అంతే ఈక్వల్గా ఇంపార్టెంట్గా మేము తీసుకుంటాము. ఎందుకంటే రేపు వాళ్ళు ఇంటర్వ్యూలో చేయాలన్నా దేనికైనా కూడా వాళ్ళకు ఆ క్విక్ రెస్పాన్స్ అనేది, యాక్టివ్నెస్ అనేది అవసరం. సో అలా ఆ స్కిల్స్ అన్నీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకని మేము ఈ ప్రోగ్రామ్స్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటాము కాలేజ్లో. మా కాలేజీలో ప్రతి ఏటా యాన్యువల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దాని పేరే శ్రీతం 2K26. ఈ ఏటా అది జనవరి 26, 27న ప్రకటించాము. దానికి నేను స్టూడెంట్ కన్వీనర్ని. మా ఈవెంట్లో 2 days ఈవెంట్ జరుగుతుంది. డే 1 వచ్చేసి మన ట్రెడిషన్స్ అన్నీ మేము మా కాలేజీలో చూపించుకుంటాము. ఉగాది, సంక్రాంతి, బతుకమ్మ, కృష్ణాష్టమి, ఇంకా మేము డిఫరెంట్ పదార్థాలు ప్రిపేర్ చేయడానికి కూడా స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి ఛాన్స్ ఇస్తాము.
ఇంకా డే 2 వచ్చేసి మాకు స్టూడెంట్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి. తర్వాత మా ముఖ్య అతిథి వచ్చేసి కశ్యప్ సింగర్, తన కాన్సర్ట్ జరుగుతుంది. ఆ తర్వాత డీజే కార్యక్రమం జరుగుతుంది. And we are conducting Shritam 2K26 in January 26 and 27. I am the student coordinator for this event, and we have a 2-day event, and the day 1 is traditional day, which it includes ethnic fashion show, traditionals, and a festive singing, dance, reel contest, and flavor festa. And the day 2, which is students dance performances, and our celebrity guest is Kashyap with his live band Arohi, and the ramp walk DJ night will be happened in day 2. And after day 1 and day 2, we are improving our management skills, communication skills by participating in the different events, different cultural events. It helps to grow our self confidence. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కేటీఆర్ రాకతో తెలంగాణ భవన్ వద్ద ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కేటీఆర్కు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సిట్ విచారణ అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. నర్సంపేట పట్టణంలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్స్ ఎస్ఐ స్వాతి మాట్లాడుతూ బాలికలు ధైర్యంగా ఉండాలని, ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే షీ టీమ్స్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించిన ఆమె షీ టీమ్స్ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొనగా మహిళా భద్రత, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. భక్తజన సంద్రంతో కిక్కిరిసిన 5వ శక్తిపీఠం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని అష్టదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారు శుక్రవారం భక్తులకు నిజరూప దర్శనమిచ్చారు. ఏడాదికొకసారి నిజరూపంలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి పంచామృతంతో సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. జోగులాంబ నామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. అలంపూర్ పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పంచామృత కలశాలలో బోనమెత్తి అమ్మవారికి అభిషేకం నిర్వహించి దర్శించుకున్నారు. జోగులాంబ సేవా సమితి ఆధ్వర్యంలో జోగులాంబ గ్రామ జాతర నిర్వహించారు. బంగారు బోనం ఎత్తి గ్రామ దేవతల వేషధారణలతో, పోతరాజుల నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయం చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి రూరల్ మండలం దూదేకులపల్లి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జెండా గద్దె ప్రారంభోత్సవం, జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్పీ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరై జెండా గద్దెను ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్పీ పార్టీలో చేరారు. జిల్లా నాయకులతో కలిసి రవి పటేల్ పార్టీ జెండాను ఎగరవేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలోని ప్రతి గ్రామంలో త్వరలోనే టీఆర్పీ జెండా గద్దెలను ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి గడపకు పార్టీ అజెండా చేరేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పేర్కొన్నారు. బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. పార్టీ గుర్తు కత్తెరను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. 2028లో
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన రవి పటేల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లలను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకు తొలి అడుగుగా భూపాలపల్లి నియోజకవర్గంలో టీఆర్పీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఈ దిశగా అందరూ ఐక్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, సామల శ్రీలత, మడి సంతోష్, శ్రీకాంత్, ప్రణీత్, మామిడి శ్రీకాంత్తో పాటు దూదేకులపల్లి గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెండా మరియు గద్దె ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మన టీఆర్పీ పార్టీ నాయకుల సమక్షంలో టీఆర్పీ పార్టీ మన కార్యకర్తలు అలాగే నాయకులు దూదేకులపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అందరూ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈరోజు మన జెండా గద్దె మరియు అలాగే జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. గత 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ ప్రభుత్వాలు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలు చేసింది ఏం లేదు. కనుక మన పాలన మేమెంతో మాకంత అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు మన యొక్క ఈ పార్టీని నిర్మించుకోవడం జరిగింది. ఈ పార్టీని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గడప గడపకు తీసుకెళ్లే క్రమం లోపల మన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కష్టపడి పనిచేయాలి. మన ఈ దూదేకులపల్లి గ్రామానికి తీన్మార్ మల్లన్న గారు రావాల్సి ఉండే అనివార్యమైన షెడ్యూల్ వల్ల ఈరోజు తీన్మార్ మల్లన్న గారు రాలేకపోయారు. ఖచ్చితంగా భూపాలపల్లికి వచ్చిన రోజు దూదేకులపల్లి గ్రామానికి ఖచ్చితంగా నేను తీన్మార్ మల్లన్న తీసుకొస్తాను మీ అందరికీ మాటిస్తూ, ఈ యొక్క గ్రామం లోపల నాకు రాగానే ఒక ప్రధానమైనటువంటి సమస్య మన సిగ్నల్ సమస్య. ఈ సమస్యను ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారి దృష్టికి ఈరోజు నేను తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా టెలికమ్యూనికేషన్ వారితో మాట్లాడి ఒక సమస్యను కూడా నేను పరిష్కరిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్ద ఎత్తున వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఎంతో ఆదరణతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలోని కొత్తకొండ వీరభద్రస్వామి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ పరిశీలకులు జి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు హుండీ లెక్కింపు చేయడం జరిగింది. దేవస్థానంలో రాజరాజేశ్వరి మహిళా సేవా సమితి మహిళా సభ్యులు అందరూ కలిసి హుండీ యొక్క లెక్కింపు చేశారు. హుండీలో కరెన్సీ 24,74,476 రూపాయలు, నాణెములు 2,03,705 రూపాయలు, మొత్తం 26,78,181 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో చైర్మన్ తెలియజేశారు. ఈ రూపాయలను యూనియన్ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చైర్మన్, ఆలయ అర్చకులు, మహిళలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.